సిటీ న్యూస్కు స్వాగతం. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ గంగాధర్రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ గణతంత్ర రాజ్యాన్ని అందించేందుకు ఎందరో మహనీయులు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ పెరేడ్కు ఆహ్వానిస్తూ అనుమతిని తీసుకుంటున్నారు. పెరేడ్ కమాండర్ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ గారితో కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెరేడ్ పరిశీలనను ప్రయాస్ అన్న అంత్యోదయ నినాదం విధానంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఇంటి వద్దకు మొదటి రోజే పింఛన్ల పంపిణీ, వ్యవసాయం పరిరక్షణ లక్ష్యాలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమగ్ర మాతా శిశు ఆరోగ్య రక్షణ సేవలు పరిశీలనలో సాకారం చేస్తూ 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రానిక్ గర్వకారణం నేటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో గ్రాండ్ మాస్టర్ సల్మాన్ రాజు తమ లయబద్ధమైన నేపథ్య తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నెల 18వ తేదీన కొత్త సంవత్సరం పరిశుభ్రత ప్రారంభం అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 2058 మంది పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు సిబ్బందికి జీవిత బీమా సౌకర్యం కల్పించాం. కొన్ని గ్రామ పంచాయతీల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి వీరందరికీ రక్త నమూనా పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నాం. విజిబుల్ ఎసెట్స్ అభివృద్ధిలో భాగంగా గ్రామ పంచాయతీలో 16.46 కోట్ల రూపాయలతో 1174 పనులు చేపట్టాం. స్వర్ణ పంచాయత్ ఆన్లైన్ పోర్టల్ నందు జిల్లాలో 497 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 3,18,926 అసెస్మెంట్లు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో 476 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను మనుగడలోనికి తీసుకొని రావడం జరిగింది. స్వచ్ఛాంధ్రలో భాగంగా గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం గ్రామ పంచాయతీలకు చెత్త తరలింపు మిషనరీ కొనుగోలు చేసి సేకరించిన 470 టన్నుల చెత్తను రీసైక్లింగ్ కోసం గుంటూరులోని జిందాల్ సంస్థ కేంద్రానికి తరలించడం జరిగింది. 11 టన్నుల ఈ వేస్ట్ సేకరించి హోమ్ల్యాండ్ ప్రతినిధులకు అందజేసి ధృవపత్రం పొందడం జరిగింది. జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి నీటి కొళాయిలు ఏర్పాటు నిమిత్తం మొత్తం 1635 పనులకు గాను 702.75 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం పొందడం జరిగింది. వీటిలో 444 పనులను చేపట్టి 400 పనులు పూర్తి చేశాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలో ఇప్పటి వరకు ప్రజల నుండి అందిన 16,480 అర్జీలలో 13,126 పరిష్కరించడం జరిగింది. రెవెన్యూ సదస్సు మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు జెండా ఎగరవేసి గణతంత్ర వేడుకల ప్రాముఖ్యతను వివరించారు.
నారాయణరావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాషా, మహిళా అధ్యక్షురాలు నీరజ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొరగండ్ల నారాయణరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ గారికి, అట్లాగే రూరల్ పార్టీ అధ్యక్షులు కుంచె నాని గారికి, అట్లాగే జెడ్పీటీసీ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన వివిధ హోదాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే ఆ రోజున స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తూ భారతదేశ భవిష్యత్తు కోసం, భారతదేశం ఉనికిని కాపాడు కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేతలు తెలియజేశారు. కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీకి చెందిన నాయకులు అన్నారు. పెడన పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ స్తూపం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకం నెగరవేసి త్యాగమూర్తులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్వవైభవం రాబోతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ సిహెచ్వి అప్పారావు, లింగాల సుధాకర్ రావు, ఎక్కల నాగేశ్వరరావు, రాగి రమేష్, జన్యావుల లీలాకృష్ణ, కొల్లూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశం ప్రపంచంలోకెల్లా ఉన్నత స్థాయికి ఎదిగిందంటే అది మా దివంగత నేతలు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇటువంటి అలాగే వల్లభాయ్ పటేల్, ఎంతోమంది మహానుభావులు ఈ దేశానికి ప్రాణాలర్పించి మనకు భారతదేశంలో స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇచ్చారు. ప్రపంచ దేశంగా చూసుకుంటే మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా మాట్లాడచ్చు, తన అభిప్రాయాలు చెప్పచ్చు. కానీ ఇతర దేశాల్లో స్వేచ్ఛ లేదు. అది మనకి మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ మన దేశం యొక్క అభివృద్ధి కోసం మన సూచనలు తీసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. అటువంటి పవిత్రమైన దినాన్ని ఈ రోజున పెడన పట్టణంలో గేట్ సెంటర్లో గౌరవనీయులు సీనియర్ నాయకులు ఎక్కల నాగేశ్వరరావు గారు, అలాగే సుధాకర్ గారు, రమేష్ గారు, మన నాగభూషణం గారు, లీలాకృష్ణ గారు, అలాగే ఖాన్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని పెడన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఈవేళ నిర్వహించడం జరిగింది. అయితే మిత్రులారా, మనం ఒక్క విషయాన్ని మనం చేసుకోవాలి. స్వతంత్రం మనకు వచ్చి ఈవేళకి 76 సంవత్సరాలు పూర్తయినా కానీ అట్టడుగు వర్గాలు కానీ మిగిలిపోయాయి. ధనికులుగానే ఉన్నారు, పేదలుగానే ఉన్నారు. దీనికి కారణం ప్రస్తుత పాలకులు, కేంద్ర రాష్ట్రాల్ని ఏలుతున్న నాయకులు అని చెప్పి మనవి చేస్తున్నాం. ఈవేళ గతంలో టీడీపీ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు ఈవేళకు ఒక్కటి నెరవేర్చలేదు. కేంద్రంలో ఇచ్చిన హామీలు ఈవేళ ఒక్కటి నెరవేర్చలేదు. కారణం అక్కడ వారు, ఇక్కడ వీరు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్న దరిమిలా ఏ ఒక్క అభివృద్ధి కానీ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన పెద్దల్ని, నాయకుల్ని అందరినీ మననం చేసుకుని, వారిని గుర్తు చేసుకుని, వారు దేశానికి చేసేటటువంటి సేవలు మర్చిపోకుండా ఉండి ఇంకా ముందుకు నడవాలని మన యువకులంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిపించాలని ఈ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈ దేశాన్ని ముందుకు నడిపించేదానికి మీరంతా దోహదపడాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పెడన శాఖ ద్వారా మీ అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. పెడన పట్టణంలో మరియు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెడన పట్టణంలో మరియు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ మరియు మండల పరిధిలోని పలు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బంగ్లా హైస్కూల్ నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంఈఓ హరినాథబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు అర్పించిన త్యాగమూర్తులను ఎప్పటికీ మరవకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యా విశ్రాంత అధికారి, ఆ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన మట్టా రాధాకృష్ణమూర్తి, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్ సుధారాణి, వైస్ చైర్మన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు బాగా ఉండి, హెచ్ఎం గారు బాగా ఉండి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ
బాగా వర్క్ చేస్తూ ఉంటే అటువంటి పాఠశాలని ఆదర్శ పాఠశాలగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక నేను చదువుకున్న పాఠశాల ఇదివరకు బంగ్లా స్కూల్ అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే బంగ్లా పెంకులతో ఉండేటువంటి బిల్డింగ్ ఒక చిన్న ఇది ఉండే షెడ్, ఆ షెడ్లో మేము కూర్చొని చదువుకునేవాళ్ళం. కానీ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ మీకు కట్టారు, ప్రభుత్వం కట్టించింది. పాఠశాలలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్న జాతీయ పండుగ. మరి ఈ సందర్భంగా మన పెడన మండలంలో బంగ్లా స్కూల్లో మరి వాళ్ళ జాతీయ పండుగ అయినటువంటి రిపబ్లిక్ డేని ఘనంగా జెండా వందనంతో ప్రారంభించుకున్నాం. మరి ఈ జెండా వందనం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం మరి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో మంది తన ధన మాన ప్రాణాలను కష్టపెట్టి మన స్వాతంత్రం. Headmaster, teacher and my dear children, happy Republic Day. We all know we celebrate Republic Day on 26 January since 1950. On this day, Constitution of India come into force. We remember Dr. B.R. Ambedkar, the chairman of committee Constitution, the Constitution of India, that on our tricolor flag and all public places. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడల జాతీయ పతాకం రెపరెపలాడింది. ఈ సందర్భంగా వాడవాడల త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాలలో జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. హిందూ కాలేజీలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సంస్థ కార్యదర్శి దైతా గోపాలకృష్ణ శాస్త్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాలకవర్గ సభ్యుడు దెంటకుర్తి ప్రసాద్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా, we Hindu College, High Society and all the allied institutions, it's a traditionally we celebrate with traditional events like prayer song, dance, etc. Our institutions are 100 years old and they have made a very good impact on the education systems, not only in Machilipatnam, Krishna district, but all over the country. Many of our alumni are occupied and occupying very high positions all over. The Chandrayaan project at ISRO, the project director is from our place, and there are many people whom I can quote. So today is a very proud day for India, and our education system is. ఆకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన మచిలీపట్నం ప్రజలందరికీ కూడా, సోదరులు సోదరీమణులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సాధించి ఎంతోమంది ఆసువులు బాసి మరి చనిపోవడం జరిగింది. చివరికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సాధించడం జరిగింది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి మనం ఎలా జీవించాలి అన్న దాని మీద రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి మరి ఆ రాజ్యాంగ పరిషత్లో సభ్యుల్ని నియమించి ఈడేపల్లి గ్రంథాలయ శాఖలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కోన వెంకటేశ్వరమ్మ, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్లో కోన వెంకటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో మా సచివాలయ సిబ్బంది అడ్మిన్ అల్లాబక్షు గారు, అలాగే ఇక్కడ గ్రంథాలయ పాఠకులు అందరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఇవాళ మన రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రాసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మన హక్కుల్ని మనం కాపాడుకునే రోజు.
కాబట్టి మనం స్వేచ్ఛా స్వతంత్రం పొందిన రోజు, ఈ రోజును మర్చిపోకుండా కూడా ప్రతి సంవత్సరం మన భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తోంది. చలరాస్తా సెంటర్లో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నారాయణ భట్టు, ఉదయగిరి సురేష్, మాదిరెడ్డి అంజిబాబు, పొలిశెట్టి ప్రసాద్, తోట వాసు తదితరులు పాల్గొన్నారు. 6వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సోదరులు, కెమిస్ట్ సోదరులకి, పట్టణ ప్రజలందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి ఇది 76 సంవత్సరం అని చేసుకుంటున్నాము. మనకి ఎంతో త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవం. మనకు 47లో స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు మన దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన రాజ్యాంగం రాసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. రాజ్యాంగం పూర్తిగా రాసుకున్న తర్వాత 1950లో మనం ఈ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము. పూర్తిగా మనకి స్వాతంత్రం చెప్పి మన రాజ్యాంగం ద్వారా మనం చేసుకునే పూర్తి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం చేసుకుంటున్నాము. మనకి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి మనకి ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఎగరేస్తారు. ఈ గణతంత్ర దినోత్సవానికి రాజ్పథ్లో మనకి రాష్ట్రపతి ఎగరేస్తారు. అట్లాగే కూడా మనకి దీనికి తేడా. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ నందు జెండా వందనం చేయడం జరిగింది. ఈ మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా 78 సంవత్సరాలు. గణతంత్ర దినోత్సవం ఇవాళ 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మన దేశ ప్రజలకి, మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుప్పాల ప్రసాద్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలం సమాజంలోని అన్ని వర్గాలకి అందాలనే ఉద్దేశంతో మన పెద్దలందరూ కూడా ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటం జరిగింది. ఆ నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా సమావేశమయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన అనేక రోజులు శ్రమించి భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల నుండి 76 సంవత్సరంలో మనం ఇవాళ దేశంలో మరి ఎంతో అభివృద్ధి, గత 10 ఏళ్లలో అభివృద్ధి మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి, అటు నేషనల్ హైవేస్ కానీ, అలాగే బోర్డర్లో రోడ్లు కానీ, అలాగే ఏవైతే ఉందో వాజ్పేయి గారి టైంలో కలిసినట్టు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి గంత వాజ్పేయి గారు. ఇవాళ ఆ మార్గంలోనే ఇవాళ మోడీ గారు కూడా దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెడుతూ ఇవాళ అంతరిక్షంలో కూడా మనం ప్రపంచంలో ఉన్న 3 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి సరసన ఇవాళ భారతదేశం కూడా చేరింది. మనకు గర్వకారణం అదే. అదేవిధంగా మనం అంబేద్కర్ నాయకత్వంలో సుమారుగా 108 మంది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మన 76 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నాము. మన జిల్లా జనరల్ సెక్రటరీ గారు రాము గారు, పుప్పాల రాము గారు, ధూళిపాళ శ్రీరామ అన్ని విషయాలు చెప్పారు. ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాలని చెప్తూ విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. విద్యార్థులు ఉత్తమ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక మండలం తలగడదీవిలో కృష్ణా జిల్లా సెకండరీ స్కూల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 84వ గ్రీగ్ మెమోరియల్ అవనిగడ్డ సబ్ జోన్ బాలుర ఆటల పోటీలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేశారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. తలగడదీవి జెడ్పీ హైస్కూల్ ఏర్పాటు, అభివృద్ధి, క్రీడా మైదానం ఏర్పాటుకు గ్రామ పెద్దల కృషి మరువలేనిదన్నారు. మీకు మంచి బిల్డింగ్స్ వస్తాయి. తర్వాత కంప్యూటర్లు, ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు వినియోగించిన అవకాశం కలిగింది. ఇంకా విద్యావేత్తని మీరు ఎంత శ్రమిస్తే ఇంకా పురోగమించడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం మాత్రం అంతేనా. అయితే ఇక్కడ ఒక వ్యామోహం ఏంటంటే ఏదో కాన్వెంట్లో చదువుతానో, అయితే
కార్పొరేట్ విద్యా సంస్థలు చదివితేనే మన భవిష్యత్తు ఉందని చెప్పిన భావన గల తల్లిదండ్రులకు వ్యాపించింది. దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే పరిపూర్ణమైన విజ్ఞానం ఎక్కడ లభిస్తుంటే ప్రభుత్వ పాఠశాల మాత్రం లభిస్తుందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. నేను ప్రభుత్వ పాఠశాల చదవడంలో నేను మంత్రిగా అయ్యాను, ఎమ్మెల్యేని అయ్యాను, ఉత్సాహతని అయ్యాను. నేనే కాన్వెంట్లో చదవాలా. వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన ఎక్కడ కాన్వెంట్లో చదివిన వ్యక్తి కాదు. అందరు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదివితే మనకి పరిపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది, ప్రకృతితో మీకు సహజంగా ఏర్పడింది, సమాజంలో కష్ట సుఖాలు మీరు తెలుసుకుంటారు, సమాజంలో అసమానతల గురించి తెలిసి అసమానతలను పోగొట్టాలి అని చెప్పిన భావన మీలో కలిగింది. ఆ రకంగా పరిపూర్ణమైన జ్ఞానవంతులు అవడానికి ప్రభుత్వ పాఠశాలలే అవకాశం కల్పిస్తాయని అమరవీరుల ఆశయాల సాధన దిశగా నేటి యువత పయనించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అమరవీరుల ఆశయాల దిశగా నేటి యువత పయనించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు వికృతి వీరరాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ వికృతి వెంకట శ్రీనివాసరావు అన్నారు. అవనిగడ్డలోని 1వ వార్డులో గల వికృతి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికృతి జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లను తినిపించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వికృతి రాంబాబు, మాజీ సర్పంచ్ దాసి హాజీబాబు, కంచెల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ వచ్చినా కానీ అది 1950 జనవరి 26th నుంచి అమలవటం జరిగింది. పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు, మహానుభావులు ఎంతోమంది కలిసి రచించబడిన మన రాజ్యాంగం ఈ రోజున అంటే 1950 జనవరి 26 నుంచి అమలుపరచడం జరిగింది. అలాంటి మహానుభావుల్ని అందరూ స్మరించుకుంటూ వాళ్ళ మార్గంలో అందరూ నడుస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెడనలో విద్యుత్ కన్జ్యూమర్స్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. పెడనలో విద్యుత్ కన్జ్యూమర్స్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం సమావేశం నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు సంబంధించి మీటర్లు ఇబ్బందులు, విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు, లో వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నవి వంటి వాటికి సంబంధించిన సమస్యలను తక్షణం పరిష్కరించడానికి కన్జ్యూమర్స్ ఫోరం ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కన్జ్యూమర్స్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం చైర్మన్ ఎన్ విక్టరీ ఇమాన్యుల్ అన్నారు. తోటమూలలో పెడన సబ్ డివిజన్ పరిధిలోని పెడన, బంటుమిల్లి, కృత్వెన్ను మండలాల్లోని విద్యుత్ సమస్యలపై అర్జీలను సేకరించారు. 13 అర్జీలు రాగా 11 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు వెంకటకృష్ణ, శ్రీనివాసరావు, సునీత, ట్రాన్స్కో ఈఈ సుధాకర్, పెడన ఏడీఈ మాణిక్యాలరావు, ఏఈ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మీరు చేయగలిగితే ప్రజల్లోకి సులభంగా ఎంతో క్విక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు దయచేసి ఒక అదాలత్ నడిపే ఒక వ్యవస్థ ఉందని, అలాగే అక్కడ కోర్టు లాంటి ఒక ఫోరం గుణదల్లో ఉందని దయచేసి అందరికీ తెలపండి. వారికి ఏదో ఒకటి వాళ్ళు బాధలు పడకుండా మరీ ఆ వినియోగదారులు అయ్యి వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ బాధలు పడుతూ లేకుండా వాటిని తీర్చేదానికి మాకు అవకాశం ఇవ్వమని అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే మీరే ముందుకొచ్చి దాన్ని పరిష్కరించుకోమని, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మీ పత్రికా ఛానల్స్ మూలకంగా నేను వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ వరకే కాదు, పెడన కాదు, ఈ 3 జిల్లాలకు కూడా, ఒంగోలు, తర్వాత గుంటూరు, విజయవాడ. అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశ చరిత్రకు ప్రతిబింబమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశ చరిత్రకు ప్రతిబింబమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, రాజీవ్ సెంటర్లో యువ నాయకులు మండలి వెంకట్రాం జాతీయ జెండాలు ఆవిష్కరించారు. గాంధీ క్షేత్రంలో జాతీయ నాయకుల విగ్రహాలకు బుద్ధప్రసాద్ నివాళులర్పించారు. విద్యార్థినులు, గాయకులు దేశభక్తి గీతాలు ఆలపించారు. భారతదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశమని ఎమ్మెల్యే తెలిపారు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం
శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి. జై హింద్. And I am proud of history, heritage. I shall always try to be worthy of it. I shall my parents and I am and treat everyone with courtesy. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.